వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీకోసం ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో ఈరోజు మన జాబ్ అప్డేట్ చూసుకున్నట్లయితే సదర్లాండ్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారండి అసోసియేట్ బ్యాక్ ఆఫీస్ అనలిస్ట్ రోల్ కోసం. సో చూసుకున్నట్లయితే లొకేషన్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది. ఓకే, అండ్ కంపెనీ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే వీఆర్ వన్ సదర్లాండ్ ఏ గ్లోబల్ టీమ్ వేర్ ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ టుగెదర్ టు క్రియేట్ గ్రేట్ బ్రేక్ త్రూ సొల్యూషన్స్. సో ఇక్కడ కంపెనీ గురించి అయితే ఇచ్చారండి. వెంటనే మనం జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోదాం. ఏ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద అకౌంటింగ్ ప్రాసెసెస్ అండ్ ఎస్పెషల్లీ అకౌంట్స్ పేయబుల్ ప్రాసెసెస్. ఓకేనా, మీకు అకౌంట్స్ గురించి కొంచెం ఐడియా ఉండాలండి, ఫైనాన్స్ గురించి, అకౌంట్స్ గురించి, ఎందుకంటే ఇది కంప్లీట్గా ఆ రోల్ మీదనే బేస్ అయి ఉంటుంది. అకౌంటింగ్ ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది, పేయబుల్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. జాబ్ డీటెయిల్స్ టైమ్లీ అండ్ అక్యురేట్ ప్రాసెసింగ్ ఆఫ్ ఇన్వాయిసెస్ యాజ్ పర్ రిక్వైర్మెంట్స్. మీరు రిక్వైర్మెంట్కి తగ్గట్టు మీ వాయిసెస్ ద్వారా రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే రొటేషనల్ షిఫ్ట్స్, ఎటైనా మీకు డే షిఫ్ట్ ఆర్ నైట్ షిఫ్ట్ ఏదైనా రావచ్చు. ఓకే, అండ్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే ప్రాసెస్ ఇన్వాయిసెస్, ఎక్స్పెన్స్ రిపోర్ట్స్ అండ్ అదర్ పేమెంట్ రిక్వెస్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ కంపెనీ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. అదే చెప్తున్నారండి, కంపెనీ పాలసీస్కి అండ్ ప్రొసీజర్స్కి తగ్గట్టు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది, రిపోర్ట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, పేమెంట్స్ ఎలా జరుగుతున్నాయి, ఎలా వర్క్ అవుతున్నాయి అనేది చూడాల్సి ఉంటుంది. ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్ విత్ ఏ మినిమం టైపింగ్ స్పీడ్ ఆఫ్ 60 words per minute ఈజ్ ప్రిఫర్డ్ విత్ ఏ అట్లీస్ట్ 95% అక్యురేటీ. సో మీకు నిమిషానికి 60 words టైప్ చేసేంత క్యాపబిలిటీ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. ఓకే, అది చూసుకొని మంచి టైపింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు జాబ్కి. అండ్ స్ట్రాంగ్ అటెన్షన్ డీటెయిల్ అండ్ అక్యురసీ, అదే మీరు మంచి డీటెయిల్స్ అండ్ అక్యురసీతో వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రొఫిషియన్సీ ఇన్ యూజింగ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా ఎంట్రీ సాఫ్ట్వేర్. ఓకే, డేటా ఎంట్రీ సాఫ్ట్వేర్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అంటే మీకు మా ఎంఎస్ ఎక్సెల్ వీటి మీద మంచి ఐడియా పట్టుంటే ఇంకా మీకు జాబ్ అనేది ఈజీగా వస్తుంది. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ ఇన్ ఏ టీమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇండిపెండెంట్గా టీమ్ ఎన్విరాన్మెంట్లో రెండిట్లో వర్క్ చేసే అబిలిటీ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ బోత్ రిటన్ అండ్ వెర్బల్. ఓకేనా, మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలండి, రిటన్ అండ్ వెర్బల్. సో అది చూసుకోండి, రాయగలగాలి, చదవగలగాలి అండ్ మాట్లాడగలగాలి మంచిగా. సో చూసుకోండి. క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్ సెట్ ఈజ్ రిక్వైర్డ్. ఓకేనా, క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్. ఓకే, మంచి ఎంఎస్ ఆఫీస్ మీద నాలెడ్జ్ ఉండాలి మీకు. అండ్ అనలైటికల్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ స్కిల్స్. ఓకే, అది కూడా. అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు తెలుసు. అండ్ ఫ్లెక్సిబుల్ టు షిఫ్ట్ ఎనీ షిఫ్ట్. ఓకే, మీకు ఎటువంటి షిఫ్ట్లోనైనా వర్క్ చేయగలిగే క్యాపబిలిటీ మీకు ఉండాలి. ఓకే, అది చూసుకోండి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ అకౌంటింగ్. ఓకే, మీకు బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలండి. బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ అకౌంటింగ్లో కానీ ఎటువంటి డిగ్రీ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే సదర్లాండ్ గురించి మనకు తెలిసిందే అండి, ఎంఎన్సీ కంపెనీ. సో డోంట్ వరీ, ఇవన్నీ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మీకు. పెయిడ్ వెకేషన్ లీవ్ అని, లంచ్ బెనిఫిట్స్ అండ్ సబ్మెరిట్స్ అని, పెయిడ్ ట్రైనింగ్ అని, యాన్యువల్ మెరిట్ ఇంక్రీజ్ అని, అంటే సంవత్సరం మీకు పర్ఫార్మెన్స్ బేసిస్ మీద శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ అని ఇవన్నీ ఉంటాయి, చూసుకోండి. ఒక మీకు ఈ కంపెనీలో జాయిన్ అయితే వచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ. సో అవి చూసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లై లింక్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మిమ్మల్ని ఇలాంటి ఈ పేజ్లోకి తీసుకొస్తుంది. ఓకేనా, సో ఈజీ అప్లై అని అడుగుతున్నారు, చూసుకోండి. ఇక్కడ అప్లై విత్ లింక్డ్ఇన్ అయినా ఏం లేదు, ఇండీడ్ అయినా ఏం లేదు. ఇక్కడ మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. క్లిక్ ఫైల్ నొక్కితే రెజ్యూమ్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ చేయండి. ఫస్ట్ నేమ్ ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నవి ఇవ్వండి మెయిన్గా. సో చూసుకున్నట్లయితే ఇక్కడ మీ నేమ్ ఇచ్చేయండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వచ్చేసి సర్ నేమ్ ఇచ్చేయండి. ఈమెయిల్ ఇవ్వండి ప్రజెంట్ వాడుతున్నది, అండ్ ఆ ఈమెయిల్ని కన్ఫర్మ్ చేయండి. మళ్ళీ అదే ఈమెయిల్ ఇస్తే మీకు ఒక ఓటీపీ లాంటిది రావచ్చు. సో ఇచ్చేయండి. అండ్ సిటీ చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు ఏ సిటీ ఉంటున్నారో అది ఇచ్చేయండి. అండ్ ఫోన్ నెంబర్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ వాడుతున్న ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఓకే, లేకపోతే నాట్ అప్లికేబుల్ అని పెట్టండి. ఎడ్యుకేషన్ వచ్చేసి
ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్స్టిట్యూషన్ అడుగుతుంది. ఇన్స్టిట్యూషన్ ఇవ్వండి, అంటే మీ కాలేజ్ నేమ్ ఇచ్చేయండి. ఇవి స్టార్ మార్క్ లేవు కాబట్టి అయినా ఇవ్వండి, ఎందుకంటే డిగ్రీ కాబట్టి డిగ్రీ చేసిన వాళ్ళైతే కంపల్సరీగా ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేయండి మీ బ్రాంచ్ ఏంటిది, మీది ఏది, మీ డిగ్రీ ఏంటిది, అండ్ స్కూల్ లొకేషన్ ఎక్కడ, మీరు ఉంటున్నది హైదరాబాద్ లేకపోతే ఏదైనా పర్లేదు ఇచ్చేయండి. ఫ్రమ్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీ డిగ్రీ కంప్లీట్ అయిందో కూడా ఇచ్చేయండి. ఓకేనా. ఇక్కడ యువర్ ప్రొఫైల్స్ ఫిల్డ్ విత్ మార్క్ స్టార్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇచ్చేయండి, బెనిఫిట్. అండ్ ఇక్కడ రెజ్యూమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ అడుగుతున్నారు, అక్కడ కూడా ఇచ్చేసేయండి. క్లిక్ చేయగానే మీకు రెజ్యూమ్ అని వస్తుంది. రెజ్యూమ్ జాబ్ రోల్కి తగ్గట్టు మంచిగా ప్రిపేర్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి కాబట్టి. సో మెసేజ్ టు ద హైరింగ్ టీమ్ అని అడుగుతున్నారు. కొంచెం మీ వర్డ్స్లో కొంచెం ఓన్గా రాయగలగండి, ఎందుకంటే ఇలాంటివి కూడా చూస్తారు, కన్సిడర్ చేస్తారు. సో మీ నేమ్ ఇచ్చేసి హాయ్ దిస్ ఈజ్ అని మీ నేమ్ ఇచ్చేసి, నాకు అకౌంటింగ్ మీద నాలెడ్జ్ ఉంది, నేను నాకు మంచి టైపింగ్ స్కిల్స్ ఉన్నాయి, నేను చేయగలుగుతా, నాకు ఆ నాలెడ్జ్ ఉందని అలా మీ ఓన్గా రాయగలిగితే వాళ్ళు కొంచెం కన్సిడర్ చేస్తారు. సో అలా సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. సో చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆర్ యూ ప్రెజెంట్లీ 18 years ఆఫ్ ఏజ్ ఆర్ ఓల్డర్. సో మీకు 18 years కానీ అంతకంటే ఎక్కువ ఏజ్ కానీ ఉందా అని అడుగుతున్నారు. సో ఎస్ అని ఇచ్చేయండి. హ్యావ్ యూ క్లియర్డ్ ఇంటర్మీడియట్ +2 years ఆఫ్ డిప్లొమా. ఓకే, మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారని అడుగుతున్నారు. సో ఎస్ అని ఇచ్చేయండి. హ్యావ్ యూ వర్క్డ్ విత్ సదర్లాండ్ బిఫోర్ అని అడుగుతున్నారు. వర్క్ చేస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఓకే, హ్యావ్ యూ బీన్ కన్విక్టెడ్ ఫర్ ఫెలోనీ ఆర్ క్రిమినల్ అఫెన్స్. మీకు ఎటువంటి క్రిమినల్ కేసెస్ మీ మీద ఉన్నాయని అడుగుతున్నారు. సో లేవు కాబట్టి లేవు అని ఇచ్చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే ప్రైవసీ అండ్ పాలసీ అని అడుగుతున్నారు. సో అవి చదివి ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా అండి, ఇక్కడ దాని మీద క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకే, సో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.